మనము ఇప్పుడు ఆది బ్లౌజ్తో కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ 6 ఇంచ్ వదులుకోవాలి, ఇక్కడ ఒక 6 ఇంచ్ వదులుకోవాలి. ఇది ఉంది కదా, ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోండి. ఇలాగా ఒకటి గీయండి. మళ్ళీ ఇక్కడ మనం డాట్స్ వేసుకుంటాం కదా, ఈ డాట్స్ కోసం మనం ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర ఎలా కొలవాలి అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. ఇట్లా పట్టుకోండి, ఇలా పట్టుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగా చూడండి, లాగొద్దు, చెయ్యొద్దు, మీరు ఏమొద్దు, ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇలా టిక్కు పెట్టుకోండి. ఇక్కడ టిక్కు ఏడకు వస్తుంది. మీకు లేదు, నాకు టేప్ లేదు కండి, నా దగ్గర ఏమి లేవండి, అసలు రానోళ్ళమండి మేము అని అనుకున్నారనుకోండి, ఇట్లా తీసుకోండి. ఇప్పుడు ఇదిగా దీన్ని పెట్టుకోండి. వెనక భాగం తీసుకున్నారు కదా, ఇదిగో ఇక్కడ 1/2 ఇంచ్ వదులుకోండి, ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఓకే, నేను కొలత కోసం, నాకు కొలత అలవాటు కదా, నాకు టేప్ అలవాటు కాబట్టి నాకు ఎంత వచ్చిందని నేను చూసుకుంటున్నాను. చూసారా, 6 వచ్చింది. అది ఇక్కడ ఎంత వచ్చింది, 8 వచ్చింది. ఇక్కడ 8.5 వచ్చింది. చూసారుగా, అది 8.5 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, 7 వచ్చింది. 7కి మనము అంగుళం కలుపుకోవాలి. ఇక్కడ 8 వచ్చింది, 8.5 వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు గీట్లు ఇప్పుడు ఎంత వచ్చింది, ఎందుకంటే తనది నడుము తక్కువ, టెస్ట్ ఎక్కువ, అందువల్ల 8.5 వచ్చింది. పైన 5.5 పెట్టుకోండి. నెక్కు కాడ 2.5 పెట్టుకోండి. 2.5 పెట్టుకొని కింద డౌన్ 3 పెట్టుకోండి. నెక్ అనేది డౌన్ చూసారా ఎలాగొస్తుందో, అలాగా మీకు రౌండ్ షేప్ వస్తుంది. ఎందుకంటే తనది బాడీ ఎక్కువ, అందువల్ల అన్నమాట. నెక్ కొంచెం 5 వచ్చింది, 5 పెడుతున్నా చూడండి. కొంచెం తగ్గిమంది, కిందకి పెట్టమంది, అందుకని కిందకి పెడుతున్నాను. 1 నుంచి మీకు వివరంగా చూడండి. 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. బ్లౌజు కుట్టినాక ఎలాగుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నేను క్లియర్ చేస్తాను. మీరు అడగపోతే నాకేం తెలియదు కదా. నాకు సరిగ్గా చక్కగా వస్తుంది. బ్లౌజ్ కుడితే దిద్దినట్టు ఉంటుంది. వాళ్ళకి సంకలో ఉగ్గు ఉంటల్లా, బ్రాడ్గా ఉన్నా కానీ, డీప్గా ఉన్నా కానీ వాళ్ళకి నీట్గా ఉంటుంది. మీకు రావట్లేదు కదా, వస్తుందో రావట్లేదో నాకు తెలియదు. కాబట్టి మీకు ఏదైనా డౌట్లు ఉంటే, ఎక్కడైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను అందరికీ చెప్తాను. ఈసారి వీడియో అయినా చూసారుగా, అంత కొలతలు సరిపోయినాయి. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. కటింగులు చేసేసినాక మీరు నేను ఎలా కట్ చేస్తున్నానో అలాగే చూడండి. ఇక్కడ ఖర్చుకు పెట్టాను కదా, అది కూడా కట్ చేశాను. ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. రౌండ్గా గీసిన దాని మీద రౌండ్గా తీసుకోండి. ఎందుకంటే ఒకళ్ళ బ్లౌజుకి చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగానే చేస్తున్నాం మేడం, మాకు రావట్లేదు అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు నేను చూడండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆది కొలత తేడా ఉంటుంది. ఒక్కసారి మీరు కొలిచే కొలత ఎంత ఉంది ఏందనేది నాకు ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్పండి. దానికి సొల్యూషను నేను చెప్తాను. ఎందుకంటే బ్లౌజుకి తేడా ఉంది. సరే ఫ్రెండ్.